Hi, good evening all. This is KSM Physics. Now we want to discuss about the schema of evaluation and a very most important question for we want to get out of our marks, that is 60 to 60, and just we want to pass or we want to get 50%. అంటే మనం తీసుకునే ఈ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ లోను అవుట్ ఆఫ్ అవుట్ మార్క్స్ తెచ్చుకోవడానికి మనం ఏ విధంగా ప్లాన్ చేసుకుని చదవాలి, ఏ లెసన్ నుంచి మనకి ఎస్ఏ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఉంటాయి, ఏ లెసన్ నుంచి షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి, ఏ లెసన్ నుంచి వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి, అంటే మనం తీసుకున్న దీర్ఘ సమాధాన ప్రశ్నలు, అదేవిధంగా స్వల్ప సమాధాన ప్రశ్నలు, అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి చేస్తున్నది ఒకసారి డిస్కస్ చేద్దాం ఈరోజు. ఓకేనా? సో సీనియర్ ఇంటర్ సంబంధించి మనకి టోటల్ గా 16 లెసన్స్ ఉన్నాయి. 16 లెసన్స్ లోను మనకి ఈ 3 లెసన్స్ చదువుకున్నట్టయితే మనకున్న బోర్డు పేపర్ లోను 19, 20, 21 క్వశ్చన్స్ మనం ఈజీగా అటెంప్ట్ చేయగలం. దాంట్లో మనకి ఏంటం చేస్తామంటే 19th క్వశ్చన్ మనకు వేవ్స్ అనే లెసన్ నుంచి, అంటే ఫస్ట్ లెసన్ నుంచి వస్తుంది, అంటే తరంగాల లెసన్ నుంచి. ఈ లెసన్ లో మనకి 6 క్వశ్చన్స్ ఉంటాయి, రాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఆ 6 క్వశ్చన్స్ లోను ఈ 5 క్వశ్చన్స్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. దాంట్లో ఫస్ట్ వన్ ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ అరౌండ్ స్ట్రెచింగ్ అని, అంటే సాగదీసం తెలుగులో తిరిగి తరంగాలు ఏర్పడడం, దానికి సంబంధించిన నియమాలు, పౌనఃపున్య సమీకరణాలు రాబట్టడం. సెకండ్ వన్ ఓపెన్ పైప్, అంటే తెరిచిన గొట్టంలో మనకి తిరిగే తరంగాలు ఏర్పరచడం. నెక్స్ట్ వన్ క్లోజ్ పైప్, అంటే మూసిన గొట్టంలో తిరిగే తరంగాలు ఏర్పరచడం. ఫోర్త్ వన్ ఈస్ డాప్లర్ ఎఫెక్ట్, అంటే డాప్లర్ ప్రభావం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈస్ డాప్లర్ షిఫ్ట్ అని చెప్తాను. ఈ 5 క్వశ్చన్స్ మనం చదువుకోగలిగినట్టయితే ఖచ్చితంగా మెయిన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 8 మార్క్స్ కోసం ఒకటి అటెంప్ట్ చేయగలం. 19th క్వశ్చన్ దీంట్లో మనకి ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇచ్చినప్పుడు కానీ, లేదంటే ఈ రెండింటిలో ఏదో ఇచ్చినప్పుడు కానీ మనకి మ్యాక్సిమం ప్రాబ్లం రాకపోవచ్చు. మిగతా క్వశ్చన్స్ ఏమి ఇచ్చినా, అంటే దీనికి కానీ మస్ట్ గా ఒక ప్రాబ్లం అనేది యాడ్ చేస్తారు. ఓపెన్ పైప్ ఇస్తే దానికి క్లోజ్ పైప్ రిలేటెడ్ ఉన్న ప్రాబ్లం ఇస్తారు. అంటే తెరిచిన గొట్టం క్వశ్చన్ ఇచ్చినట్టయితే మూసిన గొట్టం సంబంధించిన ప్రాబ్లం ఇస్తారు బిట్ కింద. లేదు క్లోజ్ పైప్ మన క్వశ్చన్ ఇచ్చినట్టయితే ఓపెన్ పైప్ సంబంధించి రిలేటెడ్ ప్రాబ్లం ఇస్తారు. అంటే మూసిన గొట్టం ఇచ్చినప్పుడు తెరిచిన గొట్టం సంబంధించిన ఒక ప్రాబ్లం బిట్ కింద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ 5 క్వశ్చన్స్ చదువుకుంటే 19th లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, అంటే దీర్ఘ సమాధాన ప్రశ్న మనం అటెంప్ట్ చేయగలం. నెక్స్ట్ వన్ ఈస్ 20th క్వశ్చన్, అంటే 20వ క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయాలంటే ఇది మనకి 6th లెసన్ అయిన కరెంట్ ఎలక్ట్రిసిటీ, అంటే ప్రవాహ విద్యుత్ అనే లెసన్ నుంచి రావడం జరుగుతుంది. దీంట్లో మనకి 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లోనూ ఈ 3 క్వశ్చన్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దాంట్లో ఫస్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే కిర్చాఫ్స్ లాస్ రీచ్ టు రీచ్ అని చెప్తాను. సో ఇది మనకి 8 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ ఇచ్చినట్టయితే మాక్సిమం మనకి ప్రాబ్లం అనేది దానికి యాడింగ్ ఉండదు, డైరెక్ట్ గా క్వశ్చన్ కి 8 మార్క్స్ కూడా మనకి ఉండడం అనేది జరుగుతాయి. దాంట్లోనూ 2 లాస్ట్ కి 2 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా రీచ్ టు డయాగ్రామ్ 1 మార్క్ ఉంటుంది. ఆ లాస్ట్ ని అప్లై చేసి ఈ క్వశ్చన్ డెరైవ్ చేసినందుకు రిమైనింగ్ 5 మార్క్స్ ఉండడం అనేది జరుగుతాయి. నెక్స్ట్ వన్ పొటెన్షియోమీటర్ కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్స్ ఆఫ్ గివెన్ 2 సెల్స్ అని, అంటే పొటెన్షియోమీటర్ ఉపయోగించి మనకిచ్చిన ఏవైనా 2 ప్రాథమిక ఘటాలకు సంబంధించిన విచారాలను పోల్చడం, ఇది ఒక క్వశ్చన్ ఉంటుంది. ఈ క్వశ్చన్ ఇస్తే మాత్రం మాక్సిమం మనకి ప్రాబ్లం యాడింగ్ అనేది బీబిట్ కింద ఉంటుంది. ద లాస్ట్ వన్ పొటెన్షియోమీటర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ సెల్ అని, అంటే పొటెన్షియోమీటర్ ఉపయోగించి ఇచ్చిన ఘటన యొక్క అంతర్నివాదం ఏ విధంగా కనుగొనడం అనే క్వశ్చన్ ఉంటుంది. దీనికి కానీ మనకి ప్రాబ్లం అనేది మాక్సిమం ఇవ్వకపోవచ్చు. ఖచ్చితంగా 8 మార్క్స్ దీనికి రావడం ఉంటాయి. ఇది ఇస్తే మాత్రం 2 మార్క్స్ బీబిట్ అనే ప్రాబ్లం కింద ఉండడం జరుగుతుంది. సో సింపుల్ గా ఈ 3 క్వశ్చన్స్ మనం చదువుకోగలిగినట్టయితే ఒక క్వశ్చన్ ఆన్సర్ కోసం అటెంప్ట్ చేయడం, అది 20th క్వశ్చన్. ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మోస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఏంటో చేస్తారంటే న్యూక్లియర్ కేంద్ర కాలువ చూస్తాను. దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే మనకు 5 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ న్యూక్లియర్ రియాక్టర్ అనే క్వశ్చన్. ఎందుకంటే 2013 లో మనకి సిలబస్ మారడం జరిగింది. 2014 నుంచి మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు, బోర్డు వారి నుంచి పేపర్ వస్తుంది. అప్పటి నుంచి మనకి లాస్ట్ ఇయర్ మనకి జరిగిన ఎగ్జామ్స్ వరకు కూడా 21st క్వశ్చన్ అనేది ఖచ్చితంగా న్యూక్లియర్ రియాక్టర్ అనేది రావడం జరుగుతుంది, కేంద్ర రియాక్టర్ అనేది. ఇదే మనకి మ్యాక్సిమం మోస్ట్ ఇంపార్టెంట్. దాంతో పాటు అడిషనల్ గా మనం లా ఆఫ్ రేడియో యాక్టివ్ డికే అలా రాసుకున్నట్టయితే మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఈజీగా అటెంప్ట్ చేయగలం. సో గత 2 సంవత్సరాల నుంచి న్యూక్లియర్ రియాక్టర్ కి బీబిట్ కూడా ప్రాబ్లం యాడ్ చేస్తున్నారు. అది కూడా మనకి సింపుల్ గా ఈజీ కూడా M6² ఫార్ములా లేదా ఆ ఫార్ములా వేసిన 1 మార్కు, సబ్స్టిట్యూషన్ ఆన్సర్ 1 మార్కు ఉంటుంది. సో మనకి అవుట్ ఆఫ్ అవుట్ తెచ్చుకుందాం అనుకున్న వాళ్ళు
1 to 21 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ తీసుకున్న ఇందులో ఉన్న 5 E3 E2 అంటే టోటల్ గా 10 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 10 చదువుకున్నట్టయితే దాంతో పాటు కొంచెం ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే 100% మనం దీంట్లో మనం గెయిన్ చేసుకోగలిగిన 16 మార్క్స్. ఎందుకంటే 2 essays రాస్తాం కాబట్టి 260 మార్క్స్ మనం ఈజీగా క్యాచ్ చేసుకోగలము. లేదు అన్ని క్వశ్చన్స్ చదవలేము అని చెప్పి అనుకున్న వాళ్ళు ఒక 50% అంటే మనం తీసుకున్న దాంట్లో 30 మార్క్స్ కానీ లేదంటే 40 మార్క్స్ అలా తెచ్చుకుందాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా 2 essays అటెంప్ట్ చేయాలి. కాబట్టి నా సజెషన్ అయితే ఈ 2 lessons బాగా చదువుకోండి. అంటే దీని ఒక్క దాంట్లో 5 క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ రెండింటిలో కలిపి 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 2 మీరు 5 చదవగలిగినట్టయితే ఖచ్చితంగా ఆ 2 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలరు. సో 100% మీరు మంచి మార్క్స్ గెయిన్ చేసుకోగలరు. ఓకేనా? సో దీంట్లో చదవగలం ఆల్రెడీ చదివేస్తాం అనుకున్న వాళ్ళు ఈ లెసన్ ఈ రెండింటిలో ఆల్టర్నేటివ్ గా ఏదైనా ఒక లెసన్ చూస్ చేసుకొని ఆ 2 మీరు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయినట్టయితే ఖచ్చితంగా 2 essays మీరు అటెంప్ట్ చేయగలరు. దాని తర్వాత మనం తీసుకునే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చినట్టయితే అంటే స్వల్ప సమాధాన ప్రశ్నలకు వచ్చినట్టయితే మనకు అందులో 11 to 18 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 8 క్వశ్చన్స్ ఉంటాయి. కానీ 2 చాయిస్ మనం తీసేసినట్టయితే 6 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలి. కాబట్టి దీంట్లో మనం తీసుకున్న షార్ట్ ఆన్సర్ ఏదైతే లెసన్ ఇది దీంట్లో ఫస్ట్ వన్ రే ఆప్టిక్స్ అని చేస్తానంటే సెకండ్ లెసన్ కిరణ దృశ్యశాస్త్రం. దీంట్లో మనకి 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ చదవగలిగినట్టయితే ఖచ్చితంగా మనం క్వశ్చన్ అటెంప్ట్ చేయగలము. అదేవిధంగా థర్డ్ లెసన్ రే ఆప్టిక్స్ ఇది తరంగ దృశ్యశాస్త్రం అని చేస్తాను. దీంట్లో 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 మనం చదవగలిగినట్టయితే ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయగలము. ఫోర్త్ లెసన్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ అని చేస్తాను. దానిలో కూడా మనకి 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 6 క్వశ్చన్స్ మనం చదవగలిగితే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయగలము. నెక్స్ట్ వన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ అని చేస్తాను. దీనిలో కూడా మనకి ఒక 6 క్వశ్చన్స్ ఉంటాయి. అదే మనం చదవగలిగితే ఖచ్చితంగా దీన్ని అటెంప్ట్ చేయగలం. దీంట్లో మనకి ఏంటంటే లాంగ్ ఆన్సర్ లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. అదేంటి ఏం చేస్తారంటే సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ అని, రెండోది ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్ చేస్తారు. సో దాంట్లో మనకి సిరీస్ కాంబినేషన్ ఓన్లీ 4 మార్క్స్ కలుగుతారు, లేదు ప్యారలల్ కాంబినేషన్ ఓన్లీ 4 మార్క్స్ కలుగుతారు. అదేవిధంగా మనకి ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్ లో ఏ బిట్ బి బిట్ ఉంటాయి. ఏ బిట్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఆ 3 మూడింటితో కలిపి మనం తీసుకున్న షార్ట్ ఆన్సర్లను ఒక 3 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 6 మనం చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయగలము. నెక్స్ట్ క్వశ్చన్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. దాంట్లో మనకి ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 5 మనం చదవగలిగినట్టయితే ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయగలం. నెక్స్ట్ వన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అని మనం తీసుకున్న ఈజీ అండ్ ప్రిఫరబుల్ చాలా తక్కువ క్వశ్చన్స్ ఉన్న లెసన్ మనం ప్రిఫర్ చేసుకున్న లెసన్ ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఎందుకంటే దీంట్లో మనకి ఓన్లీ 3 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. సో 3 క్వశ్చన్స్ కూడా మనం ఈజీగా చదవగలము. ఎందుకంటే ఎడ్డీ కరెంట్స్ దాని అప్లికేషన్స్ ఎలా ఉంటాయి, కోయాక్సియల్ సోలనాయిడ్స్ అంటే ఏకాక్ష సహస్ర సోలనాయిడ్ అని చెప్తాను. థర్డ్ వన్ ఏంటని చేస్తానంటే మోషనల్ ఈఎంఎఫ్ అంటే చలన విచార అని చెప్తాను. 3 క్వశ్చన్లు ఉంటాయి. ఆ 3 క్వశ్చన్లు మనం చదవగలిగినట్టయితే ఖచ్చితంగా దీన్ని మనం అటెంప్ట్ చేయగలము. అదేవిధంగా ఆటమ్స్ అనే లెసన్ ఇది మీకు దీని తర్వాత ప్రిఫరబుల్ లెసన్. ఎందుకంటే దీంట్లో మనకి ఉండడం అయితే క్వశ్చన్లు ఒక 5 ఉంటాయి. కాబట్టి దీంట్లో మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్ లో చదివిన కెమిస్ట్రీలో ఫస్ట్ లెసన్ అంటే అటామిక్ స్ట్రక్చర్ లెసన్ లో హైడ్రోజన్ సంబంధించి బోర్స్ థియరీ నేర్చుకున్నారు. దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ దీంట్లో మనకి 3 క్వశ్చన్స్ ఉంటాయి. బోర్స్ పాస్టులేట్స్ అని ఒకటి అంటే బోర్ చెప్పిన హైడ్రోజన్ సంబంధించిన సిద్ధాంతం ఒకటి. రెండోది ఏంటని చేస్తానంటే హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అని చేస్తాను. లైనర్ సిరీస్, బామర్ సిరీస్, బ్రాకెట్, ప్యాషన్ ఫండ్ అని చెప్తాను అదొకటి. నెక్స్ట్ డీబోర్లీ ఎక్స్ప్లెనేషన్ ఫర్ బోర్స్ థియరీ అని. సో ఫస్ట్ ఇయర్ లో మీరు కెమిస్ట్రీలో చదివిన అటామిక్ స్ట్రక్చర్ దాంట్లో బోర్స్ సంబంధించిన 3 క్వశ్చన్ ఉంటాయి దీంట్లో. అది కాక ఎక్స్ట్రాగా దీంట్లో మనకి ఇంకో 2 క్వశ్చన్లు రావడం జరుగుతాయి. కాబట్టి ఈ లెసన్ కూడా మీరు ప్రిఫర్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా 2 షార్ట్ ఆన్సర్ ఈజీగా అటెంప్ట్ చేయగలరు. నెక్స్ట్ వన్ సెమీ కండక్టర్స్ అని ఇది మనకి 15th లెసన్. దీంట్లో కూడా మనకి స్టాక్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక 4 క్వశ్చన్లు. హాఫ్ వే రెక్టిఫైర్ అని, అర్ధతరంగా ఏకదిక్కరని, ఫుల్ వే రెక్టిఫైర్ అని, పూర్ణతరంగా ఏకదిక్కరని అని. జీనో డయోడ్ యూజ్డ్ యాజ్ వోల్టేజ్ రెగ్యులేటర్ అంటే జీనో డయోడ్ వోల్టేజ్ నియంత్రణకారిగా వాడొచ్చు అని. అండ్ గేట్, నార్ గేట్ దాని తర్వాత ట్రూత్ టేబుల్స్ అని అంటే అండ్ గేట్ 4 వాటి యొక్క నిజపట్టికలు ఉంటాయి. అది మ్యాక్సిమం చదువుకుంటే ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయగలం. సో ఈ లాస్ట్ 3 లెసన్స్ మీరు చదవగలిగినట్టయితే ఈజీగా మనకున్న 6 వీటి నుంచి ఎలా వస్తాయి. కాబట్టి మనకున్న 8లోను మనం ఏదైనా 2 లెసన్స్ చాయిస్ వదిలేసుకున్నా ఖచ్చితంగా ఒక 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలం.
6 అటెంప్ట్ చేయగలం కాబట్టి 6 4s 24 ఈజీగా క్యాచ్ చేయగలం. దీంట్లో కూడా మళ్ళీ మనకి ఏం చేస్తారంటే ప్రాబ్లమ్స్ వచ్చే లెసన్స్ కొన్ని ఉన్నాయి. ఈ లెసన్ నుంచి మనకి ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది. అదే విధంగా ఏం చేస్తారంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ ఈ లెసన్ నుంచి మళ్ళీ మనకి ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది. ఈ 2 లెసన్స్ నుంచి మనకి 4 మార్క్స్ ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ 2 లెసన్ నుంచి ప్రాబ్లం ఇస్తారు. ఓకే, సో ఇది మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే స్వల్ప సమాధాన క్వశ్చన్స్ సంబంధించిన ఈ ఇంపార్టెంట్ లెసన్స్. ద లాస్ట్ వన్ ఈస్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అంటే అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు. ఓకేనా, దీనిలో మనకి 10 ఉంటాయి, 1 to 10 అని చెప్తాను. దాంట్లో మనకి ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ రే ఆప్టిక్స్ నుంచి వస్తుంది. దీంట్లో మీరు అర్థం చేస్తే ఇక్కడ 4 మార్క్స్ చదువుతారు, సింపుల్ మైక్రోస్కోప్ అని. దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. లేదు దీని నుంచి మనకి ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది ఈ లెసన్ నుంచి. నెక్స్ట్ లెసన్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాథమెటిజం. ఈ లెసన్ నుంచి మనకి అంటే చలించే ఆవేశాలు అయస్కాంతత్వం, దాని నుంచి ఒక వెరీ షార్ట్ ఆన్సర్. ఆల్టర్నేటింగ్ కరెంట్. దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ఈజియెస్ట్ లెసన్ మనం తీసుకున్న దాంట్లో. ఎందుకంటే మ్యాథ్స్ అన్నింటిని కలిపి ఒక 7 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 7 క్వశ్చన్స్ మనం చదవగలిగితే ఒక వెరీ షార్ట్ ఆన్సర్ మనం అటెంప్ట్ చేయగలము. దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్ వేస్. దీంట్లో 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 4 క్వశ్చన్స్ మనం చదవగలిగితే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఈజీగా అటెంప్ట్ చేయగలం. నెక్స్ట్ వన్ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ మ్యాటర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందువల్ల చేస్తానంటే ఈ లెసన్ మనకు ఉండేవి 7 వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. కానీ ఆ 7 లోనూ ఖచ్చితంగా 2 మార్క్స్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ద మోస్ట్ ప్రిఫరబుల్ లెసన్ ఈస్ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ మ్యాటర్. ద్రవ్యం యొక్క ద్వంద్వ స్వభావం మరియు వికరణం యొక్క ద్వంద్వ స్వభావం చేస్తాను. నెక్స్ట్ లెసన్ ఏంటంటే మ్యాగ్నెటిజం మ్యాటర్. ఈ లెసన్ నుంచి కూడా మనకి 2 మార్క్స్ రావడం జరుగుతాయి. నెక్స్ట్ వన్ సెమీ కండక్టర్స్ అని. దీనిలో మనకి ఒక 2 మార్క్స్ వస్తుంది. లాస్ట్ వన్ కమ్యూనికేషన్ సిస్టమ్ అని చెప్తాను. దీని నుంచి ఒక 8 క్వశ్చన్స్ ఉంటాయి. 8 లో ఒక వెరీ షార్ట్ ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం తీసుకున్న ఈ మాక్సిమం లెసన్స్ ఏ విధంగా అయితే మనం చెప్పుకున్నామో ఈ లెసన్స్ మీరు అదే విధంగా యాజ్ యూజువల్ ఫాలో అయినట్టయితే దాంట్లో మనకి ఖచ్చితంగా మనం 100% అవుట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ మనం ఏం చేస్తుంటే వెరీ షార్ట్ ఆన్సర్ మనం తీసుకుంటున్నప్పుడు ప్రాబ్లం రావడానికి ఈ లెసన్ నుంచి ఒక పాసిబిలిటీ ఉంది. అదేవిధంగా ఈ లెసన్ నుంచి మనకి ప్రాబ్లం రావడానికి పాసిబిలిటీ ఉంది. ఈ 2 లెసన్స్ నుంచి మ్యాక్సిమం మనకి ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది 2 మార్క్స్ లో. 4 మార్క్స్ లో ఈ 2 లెసన్ నుంచి మనకి ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది. సో మనం చదువుకున్న థియరీతో పాటు ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం కొంచెం గెస్ చేసుకున్నట్టయితే, దాన్ని కొంచెం ప్రాక్టీస్ చేసినట్టయితే ఖచ్చితంగా అవుట్ ఆఫ్ మార్క్స్ మనం తెచ్చుకోవచ్చు. మ్యాక్సిమం స్కోర్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.